వెల్కమ్ టు జ్ఞాన అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎస్, మీ ఆడిబుల్ గైస్, వాయిస్ క్లియర్? ఓకే. సో రీసెంట్గా మనం యూనియన్ బడ్జెట్ 26-27 సంబంధించిన నిర్మలా సీతారామన్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదికగా అఫీషియల్గా బడ్జెట్ రిలీజ్ చేయడం సంగతి తెలిసిందే. సో దానికి సంబంధించిన హైలైట్స్ అయితే చూద్దాం. సో అయితే ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో బడ్జెట్ ఎంత, సో దేనికి అలోకేట్ చేస్తారు అంటే మేజర్ సెక్టార్స్ అలోకేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యంగా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి ఫ్రెండ్స్. బడ్జెట్ సెషన్కి వెళ్ళే ముందు కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈస్ ద హిస్టరీలోనే ఫస్ట్ టైం మనకి సండే పూట, ఓకే, Feb 1, 2026 ఈసారి సండే పూట పడింది కాబట్టి, సో సండే మాఘ పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని సో ఒక అఫీషియల్గా 11 AM పార్లమెంట్ వేదికగా నిర్మలా సీతారామన్ ప్రజెంట్ చేశారు బడ్జెట్ని. ఓకే, యాక్చువల్గా హిస్టరీలో ఫస్ట్ టైం మనకి సండే పూట జరగడం బడ్జెట్ సెషన్, అది కూడా హిస్టరీలోనే ఫస్ట్ టైం. సో అలాగే ఇది యాక్చువల్గా 9th కాన్సిక్యూటివ్ టైం మనకి నిర్మలా సీతారామన్ గారు సో బడ్జెట్ని ప్రజెంట్ చేయడం. అయితే 9th కాన్సిక్యూటివ్ టైం అని చెప్పుకోవాలి. వరుసగా 9 సార్లు ఒకే ప్రభుత్వం, ఒకే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్న ప్రభుత్వంలో సో 9th టైం అనేది వన్ ఆఫ్ ది సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు. యాక్చువల్లీ ఉన్నారు ఇప్పుడు. సో జనరల్గా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మనకి మొరార్జీ దేశాయ్. సో 10 times మనకి, ఓకే, యాజ్ ఆఫ్ నౌ మొరార్జీ దేశాయ్ ఇస్ ద ఓన్లీ ఫైనాన్స్ మినిస్టర్ హూ ప్రెజెంటెడ్ ద బడ్జెట్ ఫర్ 10 times అండి. సో అలాగే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు 9 times మనకి సెకండ్ స్టేజ్లో ఉన్నారు. యాక్చువల్గా సెకండ్ స్టేజ్ చిదంబరం కూడా ఉన్నారు. యాక్చువల్గా చిదంబరం కూడా కాంగ్రెస్ తరపున చిదంబరం కూడా మనకి వన్ ఆఫ్ ది 9 times బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో దాని తర్వాత నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు యాక్చువల్. అలాగే హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ సో విచ్ ప్రెజెంటెడ్ ది బడ్జెట్ అంటే మనకి వన్ ఆఫ్ ది ఇందిరాగాంధీ గారు, ఫస్ట్ ఉమెన్ ప్రజెంట్ చేసిన వ్యక్తిగా మనకి ఇందిరాగాంధీ గారు మనం చెప్పుకోవాలి. సో ఇలా కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మనం తెలుసుకున్నాం. ఓకే, సో అలాగే బడ్జెట్ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో దీంట్లో ముందుగా మనకి గవర్నమెంట్ యొక్క రిసీప్ట్స్ ఏంటి, గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్స్ ఏంటి, గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో ఎంత సంపాదించింది, నాన్ ట్యాక్స్ రూపంలో ఎంత సంపాదించింది, ఓకే, ఇవన్నీ కూడా కీ హైలైట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వన్ సెకండ్. సో ముందుగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తాయండి. వన్ సెకండ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ 26-27. ఓకే, సో 26-27 సంవత్సరానికి బడ్జెట్ సంబంధించిన కీ ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో యాక్చువల్లీ ఇండియా ఒక స్ట్రాటజిక్గా ముందుకు వెళ్తుంది టు అచీవ్ ద స్టేటస్ ఆఫ్ వికసిత్ భారత్ బై 2047. 2047కి మనకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా మనం వికసిత్ భారత్ అనే స్లోగాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. డెవలప్డ్ కంట్రీ అవ్వాలనే ఒక స్లోగాన్తో ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా సో గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ వికసిత్ భారత్ బ్యాలెన్సింగ్ అంబిషన్ విత్ ఇంక్లూజన్. ఓకే, సో వీ హ్యావ్ టు రీచ్ ద డెవలప్డ్ స్టేటస్ బై 2047 విత్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఓకే, విత్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అండ్ విత్ ఇంక్లూజన్ అప్రోచ్. సో ఇంక్లూజన్ అంటే ఏంటి? సో అందరి కలిసికట్టుగా పీపుల్ కోఆపరేషన్ ఈజ్ నీడెడ్ హియర్. పీపుల్ కోఆపరేషన్ ఈజ్ నీడెడ్ సో దట్ వీ కెన్ అచీవ్ ది టైప్ ఆఫ్ వికసిత్ భారత్ బై 2047. అయితే ఇది రీచ్ అవ్వాలంటే దెర్ ఆర్ 3 యాక్షన్స్ అండి. సో యాక్షన్ ఓవర్ అంబివాలెన్స్, రిఫార్మ్ ఓవర్ రెట్రోటిక్, అలాగే పీపుల్ ఓవర్ పాపులిజం. సో అంబివాలెన్స్ అంటే మనకి ఊహాగానం, ఒక సందిగ్ధత, ఒక కాన్ఫిడెన్స్ లేకపోవడం. సో ఖచ్చితంగా అటువంటి ఒక నెగిటివిటీస్ని మనం తోసిపుచ్చే సో వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ యాక్చువల్లీ. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిపరేషన్ టైంలో కూడా మనం వస్తుందా రాదా అని ఒక సందిగ్ధతలో ఉంటూ ఉంటాం, ఒక నో కాన్ఫిడెన్స్లో ఉంటూ ఉంటాం. అటువంటి నో కాన్ఫిడెన్స్ ఏమీ లేకుండా సో మనం యాక్షన్స్ ద్వారా, గవర్నమెంట్ చేసే యాక్షన్స్ ద్వారా వీ హ్యావ్ టు రెడ్యూస్ ద స్ట్రెస్. ఓకే, వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ అని చెప్పి యాక్షన్ ఓవర్ అంబివాలెన్స్, అలాగే
రిఫార్మ్ అవర్ రెట్రోటిక్. సో రెట్రోటిక్ అంటే వాక్చాతుర్యం, కాన్ఫిడెన్స్తో. సో గవర్నమెంట్ ఈస్ సేయింగ్ సో వీ కెన్ గెట్ వికసిత్ భారత్ స్టేటస్ బై 2047 బై పీపుల్ ఓవర్ పాపులిజం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఒక ప్రోగ్రామ్ ద్వారా సో ముందుకు వెళ్తాం. సో అంటే జనరల్గా ప్రతిసారి బడ్జెట్ థీమ్ అనేది మారిపోతూ ఉంటుంది స్టూడెంట్స్. అలాగే ఈసారి కూడా థీమ్ అనేది మనకి మారింది. సో యాక్షన్ ఓవర్ అంబివాలెన్స్, రిఫార్మ్ ఓవర్ రెట్రోటిక్, అలాగే పీపుల్ ఓవర్ పాపులిజం. అయితే వాట్ ఈజ్ ఎయిమ్ అంటే ట్రాన్స్ఫార్మ్ ఆస్పిరేషన్స్ ఇంటూ అచీవ్మెంట్స్. అంటే మీ యొక్క కళలను, కోరికలను సో అచీవ్మెంట్ రూపంలో తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్. సో గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు పెర్ఫార్మ్ పొటెన్షియల్ ఇంటూ పెర్ఫార్మ్. అంటే మీలో ఉండే యొక్క పొటెన్షియల్స్ ఏవైతే ఉంటాయో ఆ పొటెన్షియల్స్ని పెర్ఫార్మెన్స్ రూపంలో తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ దృష్టి పెడుతుంది. సో జనరల్గా దిస్ ఇస్ ద ఎయిమ్. ఓకే, దిస్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ గవర్నమెంట్. వాట్? సో గవర్నమెంట్ ఈజ్ వాంటింగ్ టు టర్నింగ్ ద పొటెన్షియల్ ఇంటూ పెర్ఫార్మెన్స్ అండి. సో మన దేశంలో మనకి మ్యాక్సిమం పొటెన్షియల్ వచ్చేసి హ్యూమన్ పొటెన్షియల్, హ్యూమన్ రిసోర్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఈ హ్యూమన్ రిసోర్సెస్ని సో ఒక టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ దిశగా తీసుకెళ్ళడానికి సో క్రియేటింగ్ సమ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, క్రియేటింగ్ సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా. అలాగే ఆస్పిరేషన్స్ని, కళల్ని సాకారం చేసుకునేలాగా, అచీవ్మెంట్ చేసుకునేలాగా సో గవర్నమెంట్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఐడియాస్. సో ఇలా మేజర్గా ఒక గవర్నమెంట్ యొక్క గోల్ ఏంటంటే సో ట్రాన్స్ఫార్మ్ ఆస్పిరేషన్స్ అంటే అచీవ్మెంట్. సో దానికి స్టెబిలిటీతో, ఫిజికల్ డిసిప్లిన్తో, మోడర్న్ ఇన్ఫ్లేషన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అనే ఒక దాంతో సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తుంది. అంటే జనరల్గా ప్రతిసారి బడ్జెట్ అనేది ఓకే సో ఇలా మనం కొన్ని పిల్లర్స్ ద్వారా నేర్చుకోవాలి. సో అదే ఈసారి కూడా అంతే. సో జనరల్గా ఇంట్రడక్షన్ అంతా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ రూపీ కమ్స్ ఫ్రమ్ అంటే ఫిజికల్ మ్యాటర్స్ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఫిజికల్ మ్యాటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద బడ్జెట్ 26-27 అడుగుతాడు. ఓకే, సో జనరల్గా 26-27లో బడ్జెట్ ఎంత అంటే 53. Once again. ఓకే, సో బడ్జెట్ ఎంత అంటే ఫ్రెండ్స్ 53.4 lakh crores అండి. ఓకే, సో జనరల్గా మనకి 2025-26లో రూపీ కమ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 53.4 lakh crores ఎలా వచ్చాయి. అయితే ఇది 100%లో మనకి మెజారిటీ షేర్ వచ్చేసి 24% బారోయింగ్స్ నుంచి వచ్చిందంట. చూడండి, జనరల్గా ఇది యాక్చువల్గా మనకి ఫస్ట్ ప్లేస్లో ఉండకూడదు. బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి దేశానికి. ఓకే, సో మనకి 100%లో మెజారిటీ మనకి ఇక్కడ చూసుకుంటే బై ఫిగర్స్ సో 24% ఈస్ కమింగ్ ఫ్రమ్ బారోయింగ్స్, అలాగే 21% ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్, అలాగే కార్పొరేషన్ ట్యాక్స్ మనకి 18%. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనకి కార్పొరేట్ ట్యాక్స్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ వచ్చేసరికి 18% ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరికి 21%. సో టోటల్గా మనకి 39% మనకి డైరెక్ట్ ట్యాక్స్ నుంచి వస్తుందండి. ఓకే, సో జనరల్గా ఇది ఒక మంచి సూచిక, ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, గవర్నమెంట్ ఈజ్ అర్నింగ్ 39% ఓవర్ 100% ఆఫ్ రూపీస్. ఓకే, 100% నిధి నుంచి 100% ఆఫ్ ఫండ్లో 39% ఫండ్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే డైరెక్ట్ ట్యాక్స్ నుంచి వస్తుందని చెప్పాలి. డైరెక్ట్ ట్యాక్స్ నుంచి వస్తుంది. ఆ తర్వాత మనకి జిఎస్టీ నుంచి 15%, అలాగే మనకి యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ తీసుకుంటే 6+4. సో జనరల్గా 15 + 4 + 6 25% అండి. 25% మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి వస్తుందంట. సో డైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఎంత వస్తుంది అంటే టైప్ ఆఫ్ 39%, ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి 25% వస్తుంది. ఖచ్చితంగా దేశానికి డైరెక్ట్ ట్యాక్స్ నుంచి ఎక్కువ వస్తేనే మంచిది కదా. సో డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఎక్కువ వస్తే మంచిది, ఖచ్చితంగా ప్రూవ్ అయింది. ఓకే, సో డైరెక్ట్ ట్యాక్స్ షుడ్ బి మోర్. ఎస్, బడ్జెట్ సమావేశం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో బడ్జెట్ సమావేశాలు అయితే మీకు March 31 వరకు జరుగుతాయి. ఓకే, డిస్కషన్ జరుగుతాయి యాక్చువల్లీ. గుడ్ ఈవినింగ్ అండి. సో అర్థమైందండి. సో కమింగ్ ఫ్రమ్ ఒక రూపీ కమింగ్ ఫ్రమ్ వచ్చరికి బారోయింగ్స్ ఫస్ట్ ప్లేస్, ఆ తర్వాత మనకి ఇన్కమ్ ట్యాక్స్, ఆ తర్వాత మనకి కార్పొరేట్ ట్యాక్స్, అలాగే నాన్ ట్యాక్స్ రిసీప్ట్స్ అంటే మనకి ఫైన్స్ అండ్ పెనాల్టీస్ అంటే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ రిసీప్ట్స్ కదా,
సో గవర్నమెంట్కి ఫైన్స్ అండ్ పెనాల్టీస్ ద్వారా కావచ్చు, ఇంట్రెస్ట్ రిసీప్ట్స్ కావచ్చు, ఓకే, వడ్డీ ఆదాయం ఇవన్నీ కూడా మనకి 10% వస్తున్నాయంట. అలాగే మనకి నాన్ డెట్ క్యాపిటల్ రిసీప్ట్స్లో మీకు రికవరీ ఆఫ్ లోన్స్ కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరణ అంటాం, పెట్టుబడి ఉపసంహరణ అంటాం, వీటి నుంచి మనకి 2% వస్తుందండి. ఓకే, సో ఇలా మనం బడ్జెట్లో తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏంటంటే, సో రూపీ కమ్స్ ఫ్రమ్, ఓకే, సో 100 రూపాయలు సంపాదిస్తే గవర్నమెంట్ ఆ 100 రూపీస్లో మనకి మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ చేసేది ఏంటంటే 24% బారోయింగ్స్. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. ఓకే, దిస్ షుడ్ బి అవాయిడ్ యాక్చువల్లీ. సో ఇలా రూపీ కమ్స్ ఫ్రమ్ అనేది మనం తెలుసుకున్నాం. అలాగే రూపీ గోస్ టు కూడా చూడాలి కదా. రూపీ గోస్ టు చూసుకుంటే ఇక్కడ మనకి 22% మనకి స్టేట్ షేర్స్ అండ్ ట్యాక్సెస్. ఓకే, అంటే 100 రూపాయల్లో మనకి గవర్నమెంట్ దేనికి ఖర్చు పెడుతుంది? 2026, 27, ఓకే, 2026, 27కి సంవత్సరానికి గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పెండ్ మోర్ ఆన్ స్టేట్ షేర్స్. 22% మనకి రాష్ట్రాల వాటాలకి వెళ్ళిపోతుంది. 20% ఇంట్రెస్ట్ పేమెంట్స్ పోతుందండి. సో అందుకని చెప్పాం కదా, మనకి ఎంత ఎక్కువ అప్పులు చేస్తే అంత ఎక్కువ వడ్డీ చెల్లింపులు చేయాలి. ఓకే, సో ఖచ్చితంగా దిస్ షుడ్ బి అవాయిడ్. సో వడ్డీ చెల్లింపులు అనేవి మనకి సెకండ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే సెకండ్ ప్లేస్లో ఉంది. అలాగే మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి 17%, అలాగే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 8%. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఏంటండి? సో లైక్ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని. లైక్ మనకి పోలవరం ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ ది 100% సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే 100% ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఇంకో పక్క స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే 40:60 రేషియో, లైక్ 60:40 రేషియో, 90:10 రేషియో. సో ఇలా మనకి రేషియోస్ పరంగా సో గవర్నమెంట్ విల్ స్ప్లిట్. ఓకే, సో అలాగే మనకి మేజర్ సబ్సిడీస్ కోసం 6 రూపీస్, పెన్షన్స్ కోసం 2 రూపీస్, ఎక్స్పెండిచర్ అదర్ ఎక్స్పెండిచర్ 7%, యాజ్ వెల్ యాజ్ ఫైనాన్స్ కమిషన్ అదర్. ఇలా మనకి గవర్నమెంట్ అనేది ఒక 100 రూపాయలు ఖర్చు పెడుతుంటే సో 100%లో సో మ్యాక్సిమం షేర్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ ది స్టేట్ షేర్స్. ఇట్ ఈస్ అ గుడ్ యాక్చువల్లీ. సో ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది, ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించి డెవలప్మెంట్ పర్పస్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ విల్ డిస్ట్రిబ్యూట్ అకార్డింగ్ టు మనకి సో వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం దాన్ని. ఓకే, సో ట్యాక్స్ డెవల్యూషన్ అంటాం. సో ట్యాక్స్ డెవల్యూషన్స్లో వెర్టికల్ డెవల్యూషన్స్ కింద వస్తాయి. సో ఇలా మెజారిటీ పార్ట్ అనేది మనకి ఎక్కడికి పోతుంది, అలాగే ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది రూపాయి అనేది మనం ఈ గ్రాఫ్స్లో చూడొచ్చు, ఈ యొక్క వెన్ డయాగ్రామ్స్లో చూడొచ్చు మనం. ఓకే, అలాగే వెరీ ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు సీ ద బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ అండి. సో మనకి జనరల్గా మనకు తెలుసు పబ్లిక్ ఫైనాన్స్ అనేది కాన్సెప్ట్ ఆఫ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అండి. రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్. రిసీప్ట్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్, రెవెన్యూ, క్యాపిటల్. రెవెన్యూలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, ట్యాక్స్, నాన్ ట్యాక్స్. ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్. ట్యాక్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి మనకి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ వచ్చేసరికి జిఎస్టీ అండి, జిఎస్టీ. నాన్ ట్యాక్స్ వచ్చేసరికి ఫైన్స్ అండ్ పెనాల్టీస్, అలాగే లోన్ ఇంట్రెస్ట్ రిసిప్ట్స్. క్యాపిటల్లో మనకి 2 టైప్స్, డిసిఆర్ అండ్ డిసిఆర్. డిసిఆర్ వచ్చేసరికి మనకి బారోయింగ్స్ అండి, బారోయింగ్స్. అలాగే ఎన్డిసిఆర్ వచ్చేసరికి డిజిన్వెస్ట్మెంట్స్. ఓకే, యాక్చువల్గా మీకు ఇవన్నీ కూడా స్టాటిక్లో చెప్పుకుంటాం. పబ్లిక్ ఫైనాన్స్ అనే టాపిక్లో స్టాటిక్లోకి వస్తాయి ఇవన్నీ కూడా. డిజిన్వెస్ట్మెంట్స్ కమ్స్ అండర్ వాట్? మీకు ఎన్డిసిఆర్. అలాగే పేమెంట్లో కూడా మనకి 2 టైప్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే 1 టైప్ ఆఫ్ మనకి శాలరీస్, పెన్షన్స్. ఓకే, అలాగే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ చూసుకోండి, రెవెన్యూ రిసీప్ట్స్ టోటల్గా ఎంత అండి? 33,150 crores అండి. అంటే టోటల్గా మనకి రిసీప్ట్స్ అంటున్నాడు, మనకి రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ ఎంత? సో టోటల్ రిసీప్ట్స్ అంటున్నాడు. ఓకే, సో రెవెన్యూ రిసీప్ట్స్ ఎంత అండి? ఓకే, సారీ రిసీప్ట్స్లో మనకి రిసీప్ట్స్లో ఇక్కడ గమనిస్తే ఓకే, సో పబ్లిక్ ఫైనాన్స్లో మనం రిసీప్ట్స్ గురించి చెప్పుకున్నాం కదా. రిసీప్ట్స్ అంటే మనకి రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ కదా. సో రెవెన్యూ రిసీప్ట్స్ గురించి అడుగుతున్నాడు ఇక్కడ. రెవెన్యూ రిసీప్ట్స్ ఎంత? 35,33,150 crores అండి. ఓకే, అలాగే ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత అందులో అంటే, ట్యాక్స్ అంటే మనకి జనరల్గా ట్యాక్స్, నాన్ ట్యాక్స్ కదా. సో ట్యాక్స్ రెవెన్యూ అడుగుతున్నాడు. ట్యాక్స్ రెవెన్యూ ఎంత అంటే మనకి 28,66,922. అంటే 35 lakhsలో 28 lakhs వచ్చేసి మీకు ట్యాక్స్ రూపంలో వచ్చినవి. అలాగే నాన్ ట్యాక్స్ ఎంత అంటే మనకి రిమైనింగ్
6,66,000. ఓకే, సో అంటే జనరల్గా మనకి ఈ రెండు కలిపితే ఇదే కదా, 28 + 6 lakhs వచ్చేసరికి 34 యాక్చువల్ 35. ఓకే, 28 lakhs + 28,66,000 అలాగే 6,66,000 కలిపితే మనకి 35,33,000 వస్తుందండి. ఓకే, సో జనరల్గా మీకు ఇలాంటి కాన్సెప్ట్ తెలియాలి. సో రెవెన్యూ రిసిప్ట్ అంటే ట్యాక్స్ ప్లస్ నాన్ ట్యాక్స్. అలా క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటండి, లైక్ డిసిఆర్ అండ్ నాన్ డిసిఆర్. సో డిసిఆర్ అంటే ఏంటి, లైక్ మనకి బారోయింగ్స్ అండి, బారోయింగ్స్. మీరు గమనిస్తే క్యాపిటల్ రిసిప్ట్స్ లో రికవరీ ఆఫ్ లోన్స్ వచ్చేసరికి మీకు దేంట్లోకి వస్తుంది, ఎన్డీసీఆర్ లోకి వస్తుంది, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్. బారోయింగ్స్ వచ్చేసరికి డిసిఆర్ కింద వస్తుంది, డిసిఆర్. ఓకే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇది యాక్చువల్లీ. సో మీకు జనరల్గా మొత్తం కలిపితే చూడండి 18,14,000. ఓకే, సో జనరల్గా మీకు బారోయింగ్స్ ఎంత, 18,14,000 అండి. ఓకే, సో రికవరీ ఆఫ్ లోన్స్ కానీ క్యాపిటల్ రిసిప్ట్స్లో మీకు ఎంత టోటల్గా 18 lakhs లో మనకి అప్పులు ఎంత, లైక్ బారోయింగ్స్ చూడండి ఇక్కడ 16,95,000. జనరల్గా మనకి క్యాపిటల్ రిసిప్ట్స్ ప్లస్ రెవెన్యూ రిసిప్ట్సే కదా మనకి బడ్జెట్. ఓకే, క్యాపిటల్ ప్లస్ అంటే 35 ప్లస్ జనరల్గా మనకి 35 + 16. ఓకే, సో జనరల్గా మనం ఒక రిసిప్ట్స్ ఎంత, గవర్నమెంట్ ఆదాయం ఎంత అనేది మనం చదువుకుంటాం. సో గవర్నమెంట్ ఆదాయం అనేది రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ క్యాపిటల్ రిసిప్ట్స్ చదువుకుంటాం. ఓకే, సో జనరల్గా మనకి 18 + 35 + 18 ఎంత అండి, 35 + 18 53.4. ఓకే, సో జనరల్గా 53 lakh crores మనకి బడ్జెట్ చెప్పుకున్నాం కదా. అందులో క్యాపిటల్ రిసిప్ట్స్ నుంచి ఎంత వచ్చిందంటే 18 లక్షల కోట్లు, రెవెన్యూ రిసిప్ట్స్ నుంచి ఎంత వచ్చిందంటే 35 lakh crores. అయితే ఈ 53 lakh crores లో మనకి క్యాపిటల్ రూపంలో వచ్చింది 18 లక్షల కోట్లు కదా. ఈ 18 లక్షల కోట్ల అప్పులు ఎంత అంటే 16 లక్షల కోట్లు అండి. మీకు అకార్డింగ్ టు దిస్ గ్లాన్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. ఓకే, సో అలాగే మనకి జనరల్గా రెవెన్యూ డెఫిసిట్ కానీ, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కానీ, ఫిజికల్ డెఫిసిట్ కానీ, ప్రైమరీ డెఫిసిట్ కానీ ఫార్ములాస్ తెలియాలి. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటండి, రెవెన్యూ రిసీవ్స్ అనేవి లెస్ దాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఓకే, అలాగే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, టోటల్ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ టోటల్ రెవెన్యూ. సో ఒక్కసారి ఈ టేబుల్ గ్లాన్స్ చూడండి. సో ఈ టేబుల్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఫిగర్స్ వస్తాయి. సో టోటల్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఎంత, అలాగే టోటల్ రిసీప్ట్స్ ఎంత, ఇక్కడ చూడండి ఇక్కడ. సో జనరల్గా 53 lakh crores 47,315 crores. అలాగే టోటల్ ఎక్స్పెండిచర్ కూడా అంతే కదా, 53,47,315 crores. సో వాట్ ఈస్ ద బడ్జెట్ ఈ సంవత్సరం అంటే 53,47,315. సో రిసిప్ట్స్ కూడా అదే, బడ్జెట్ కూడా అదే యాక్చువల్లీ. అంటే మనం ఎంతైతే సంపాదించామో అంతే ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఎక్కువ ఖర్చు పెడితే దాన్ని బడ్జెట్ డెఫిసిట్ అంటాం, తక్కువ ఖర్చు పెడితే బడ్జెట్ సర్ప్లస్ అంటాం. సో గైస్ ఇవన్నీ కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఒకసారి స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇందులోకి వస్తే మనకి చిన్న టైప్ ఆఫ్ ట్రెండ్స్ అండి. ట్రెండ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 25-26 బడ్జెట్ ఎస్టిమేట్స్, 25-26 రివైజ్డ్ ఎస్టిమేట్స్, 26-27 బడ్జెట్ ఎస్టిమేట్స్. సో 25-26 అంటే ఫెబ్ ఫస్ట్ 2025లో మనకి రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ అండి. ఓకే, సో రిసిప్ట్స్ లో మనకి క్యాపిటల్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్. సో క్యాపిటల్ రిసిప్ట్స్ రూపంలో మనం ఎంత అంచనా వేస్తాం, 16.4 lakh crores అంచనా వేస్తే మనకు వచ్చిందంత 16.2 lakh crores. అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంటండి, లైక్ డిసిఆర్ ఎన్డీసీఆర్ కదా, డిసిఆర్ ఎన్డీసీఆర్. అయితే నెక్స్ట్ ఇయర్కి 26-27కి బడ్జెట్ ఎస్టిమేట్స్ ఎంత చూపిస్తుంది గవర్నమెంట్ అంటే 18.1 lakh crores రాబట్టాలని చూస్తుంది క్యాపిటల్ రిసిప్ట్స్లో. అందులో 16 lakh crores మనకి అప్పులు. ఓకే, సో ఇందులో 16 lakh crores మనకు అప్పులు, మిగతావి నాన్ డిసిఆర్. ఓకే, సో అలాగే రెవెన్యూ రిసిప్ట్స్లో మనకి ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్. సో ఈ మొత్తం రెవెన్యూ రిసిప్ట్స్లో జనరల్గా మనకి నెక్స్ట్ 26-27 బడ్జెట్కి ఎంత కలెక్ట్ చేయాలని చూస్తుంది 35.3. ఇప్పుడు ఇది ప్లస్ ఇదే కదా, సో మనకి జనరల్గా 53.4 lakh crores. సో టోటల్ రిసీప్ట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత అంటే 53.4 lakh crores. సో జనరల్గా మనకి బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అడుగుతాడు. సో 2025-6 లేదా 26-27. ఓకే, సో గుర్తుపెట్టుకోండి 25-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే ఈ ఫిగర్ చెప్తారు.
26-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ అయితే ఈ ఫిగర్ చెప్తారు. ఓకే, 25-26 అనేది ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ కాబట్టి సో మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ అడగరండి. అప్కమింగ్ బడ్జెట్ 26-27 బడ్జెట్ క్యాలిక్యులేషన్స్ అడుగుతారు. అలాగే మనకి ఎక్స్పెండిచర్స్లో మీరు గమనిస్తే ఇక్కడ ఎక్స్పెండిచర్స్లో మనకి దెర్ ఆర్ 2 టైప్స్. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్, వెల్ఫేర్ స్కీమ్స్, ఓకే, సో లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, సబ్సిడీస్, లోన్ వేవర్స్, ఇవన్నీ కూడా మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. సో గవర్నమెంట్ రెవెన్యూ రిసీవ్స్ నుంచి 35 lakh crores సంపాదిస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో 41 lakh crores ఖర్చు పెడుతుంది. అంటే 35 - 41. సో రెవెన్యూ రిసీవ్స్ ఎంత 35, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత 41. సో మనకి -6 lakh crores వచ్చేసరికి రెవెన్యూ డెఫిసిట్ అండి. సో ఖచ్చితంగా రెవెన్యూ డెఫిసిట్లో వ్యత్యాసం ఎంత అంటే రెవెన్యూలో వచ్చిన ఆదాయం వచ్చేసరికి 35, పెట్టిన ఖర్చు వచ్చేసరికి 41. అక్కడ రెవెన్యూ డెఫిసిట్ అయితే చూపిస్తుంది ఇక్కడ. సో రెవెన్యూ డెఫిసిట్ ఎంత -6 lakh crores అండి. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూడండి, ఇక్కడ మనకి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 17.1 అంతే. అయితే అందులో మనకి 12 + 4 అండి. సో 12 వచ్చేసి మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, 4 lakhs వచ్చేసరికి గ్రాంట్స్ రూపంలో. సో జనరల్గా ఇవన్నీ కూడా మనం ఒక స్టాటిస్టిక్స్ తెలుసుకోవాలి బిఫోర్ నోయింగ్ దిస్. ఓకే, సో బడ్జెట్ అంటేనే స్టాటిస్టిక్స్ అండి. బడ్జెట్ అంటే స్టాటిస్టిక్స్. సో కమింగ్ టు బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ ఇంతవరకు చెప్పుకున్నాం కదా. సో జనరల్గా మనకి రిసీవ్స్లో రెవెన్యూ రిసీవ్స్, అలాగే క్యాపిటల్ రిసీవ్స్. రెవెన్యూ రిసీవ్స్ 35 lakh crores, అలాగే మనకి క్యాపిటల్ రిసీవ్స్ 18 lakh crores. అలాగే ఎక్స్పెండిచర్ వచ్చేసరికి సో మనకి 41 lakh crores రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 12 lakh crores. ఓకే, ఎస్, ఇంతవరకు చెప్పుకుంది ఇదంతా. అలాగే మనకి క్యాపిటల్ ట్రెండ్స్ దగ్గర తీసుకుంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్రెండ్స్ తీసుకుంటే మనకి కంటిన్యూస్గా 2019 నుంచి 2026-27 వరకు కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుందండి. లైక్ 3.4 lakh crores నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు 12.2 lakh crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పై దృష్టి పెడుతుంది. అంటే మూలధన వ్యయం అంటే మనకి ఎంత ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే అంత మంచిది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ షుడ్ బి స్ట్రాంగ్ యాక్చువల్లీ. ఓకే, సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువైతే అంత మంచిది. సో అలాగే మనకి సో 4.9 వచ్చేసరికి మనకి గ్రాంట్స్ అండి, గ్రాంట్స్. సో టోటల్గా కలిపితే మనకి 17.1 ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. సో ఇవన్నీ కూడా క్యాల్కులేషన్స్ మీకు తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఫిజికల్ డెఫిసిట్స్ అండి, ఆర్థిక లోటు అంటాం. ఆర్థిక లోటు, సో జనరల్గా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి ఫార్ములా? సో టోటల్ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ టోటల్ రిసీవ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిజికల్ డెఫిసిట్ 2020-23 తీసుకుంటే 6.50 ఉండేది, అది కాస్త ఇప్పుడు 26-27 సంవత్సరానికి ఎంత అయింది? 4.30 lakh crores అయింది. వాట్ ఈస్ ద ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ 26-27 అడుగుతాడండి. వాట్ ఈస్ ద ఆర్థిక సంవత్సరం మనకి 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు ఎంత అంటే 4.30 lakh crores. రెవెన్యూ డెఫిసిట్ ఎంత? రెవెన్యూ డెఫిసిట్ ఫార్ములా ఏంటి? సో whenever రెవెన్యూ రిసీవ్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గ్రేటర్ దాన్ రెవెన్యూ రిసీవ్స్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే మనకి పెరుగుతుందో రెవెన్యూ రిసీవ్స్ రూపంలో, రెవెన్యూ రిసీవ్స్ కన్నా రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరుగుతుందో ఖచ్చితంగా మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. సో మనకి డిఫరెన్స్ 1.50 lakh crores. ఖచ్చితంగా ఆర్డీ అనేది మనకి ఎంత తగ్గితే ఎఫ్డి ఎంత తగ్గుతుంది, ఆర్డీ పెరిగితే ఎఫ్డి పెరుగుతుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అలాగే ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటండి? ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండి. ఇంట్రెస్ట్ పేమెంట్స్ సో మనకి జనరల్గా సో 0.70. సో ఇలా మీరు క్యాల్కులేషన్స్ తెలుసుకోవాలి. అంటే ఇవన్నీ యాక్చువల్లీ మనం ఒక స్టాటిక్స్ నేర్చుకుంటాం ఫస్ట్. ఓకే, సో అందులో భాగంగా మనం ఇవన్నీ డెఫిసిట్ ట్రెండ్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే నెట్ రిసీప్ట్స్ ఆఫ్ సెంటర్. ఓకే, లైక్ సెంటర్స్ యొక్క నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఇక్కడ తీసుకుంటే 28.7 lakh crores. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ వచ్చేసరికి మనకి 6.7 crores. అలాగే జనరల్గా చూడండి మనకి ట్యాక్స్ రెవెన్యూస్లో జనరల్గా మనకి 2 types ఉంటాయి, రెవెన్యూ, క్యాపిటల్. సో రెవెన్యూలో మనకి ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ ఉంటుంది, అలా క్యాపిటల్లో DCR అండ్ DCR ఉంటాయి. ఓకే, సో మనకి జనరల్గా సెంటర్ యొక్క నెట్ ట్యాక్స్ అంటే జనరల్గా ఏమొస్తాయండి? లైక్ ట్యాక్స్ ప్లస్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నీ వస్తాయి. సో డైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపితే మనకి సో 28.7 lakh crores కలెక్ట్ చేసాం. అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఫైన్స్, పెనాల్టీస్ కానీ, లోన్ ఇంట్రెస్ట్ రిసీప్ట్స్ కానీ ఇవన్నీ కూడా 6.7 lakh crores అండి. ఓకే, అలాగే నాన్ డెట్ క్యాపిటల్ రిసీప్ట్స్ అంటే ఏమవుతుంది? డిస్ఇన్వెస్ట్మెంట్స్ అండి. అప్పు కాని రూపంలో ఉపసంహరణ అంటాం, పెట్టుబడి ఉపసంహరణ, డిస్ఇన్వెస్ట్మెంట్స్. సో ఇది మనకి 1.2 lakh crores. సో ఇలా జనరల్గా ఇవన్నీ కూడా మనకి ఒక ఫిగర్స్ రూపంలో అడుగుతాడు. సో కమింగ్ టు మేజర్ అలొకేషన్స్ అండి, ఎక్స్పెండిచర్స్ అంటే 53 lakh crores బడ్జెట్ కదా.
ఈ 53.4 lakh crores-ని ఫస్ట్ మనకి మేజర్ సెక్టార్స్కి ఎలా అలోకేట్ చేశారు. సో ఫస్ట్ సెక్టార్ వచ్చేసి మీకు ట్రాన్స్పోర్టేషన్. ఈసారి ఎప్పుడు డిఫెన్స్ ఉండేది, ఈసారి ఫస్ట్ మనకి ట్రాన్స్పోర్టేషన్ పెట్టారు. 5,98,000 దాకా మనకి ఖర్చు పెట్టారు. సో ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మీద. సో దాన్ని లాజిస్టిక్ సెక్టార్ అంటాం. పిఎం గతిశక్తి ప్రోగ్రామ్ అనేది రిలేటెడ్ టు లాజిస్టిక్ సెక్టార్. ఓకే, అలాగే దాని తర్వాత డిఫెన్స్ మీద 5,94,000 దృష్టి పెడుతున్నారు. అలా రూరల్ డెవలప్మెంట్ మీద 2,73,000, హోమ్ అఫైర్స్ మీద 2,55,000, అలాగే అగ్రికల్చర్ మీద 1,62,000, ఎడ్యుకేషన్ 1,39,000, అలా ఎనర్జీ 1,09,000, హెల్త్ 1,04,000. సో ఇలా మీకు క్రోనలాజికల్ ఆర్డర్ అడుగుతారు. లాస్ట్లో ఉన్నది మీకు డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 6,08,000. సో మేజర్ అలొకేషన్స్ అన్నమాట. ఓకే, ఇవి జనరల్గా మనం ఒక టైప్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో భాగంగా మనకి ఈ స్టాటిస్టిక్స్ తెలియాలి. సో రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత, క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత, ఓకే, సో మనకి అలాగే మేజర్ అలొకేషన్స్ ఎంత, ట్రెండ్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ కూడా తెలుసుకుంటే మనకి ఎగ్జామ్లో వెరీ హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓకే, ఇది సెక్టార్ వైజ్ ఎక్స్పెండిచర్ అంటాం దీన్ని. ఓకే, సో జనరల్గా లాస్ట్ మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఏపీఎస్సి గ్రూప్ 1లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో ప్లేస్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ ఫ్రమ్ డిసెండింగ్ ఆర్డర్ అని అడిగారు. అంటే బడ్జెట్ అలొకేషన్స్లో డిసెండింగ్ ఆర్డర్లో ఏర్పాటు చేయండి అని అడిగారు యాక్చువల్లీ. ఓకే, సో ఫ్రమ్ హైయెస్ట్ టు లీస్ట్ అని అడిగారు. సో ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత డిఫెన్స్, ఆర్డీ, హోమ్ అఫైర్స్, అగ్రికల్చర్లో మేజర్గా మనకి లో ప్రొడక్టివిటీ అందిస్తున్నాం. యాక్చువల్లీ అగ్రికల్చర్లో మనం ప్రొడక్టివిటీ అనేది లోగా ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే హై ఇన్పుట్ ఇస్తాం, హై లేబర్ ఉంటుంది మనకి. సో అగ్రికల్చర్ మీద ఎక్కువ మంది జీవనం కొనసాగిస్తూ ఉంటారు, కానీ అవుట్పుట్ మాత్రం తక్కువ వస్తుంది. వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ లో ఫండ్ అలొకేషన్స్. సో అకార్డింగ్ టు బడ్జెట్లో తీసుకుంటే ఇక్కడ మనకి ఈ సంవత్సరం 1,62,000 మాత్రమే. సో ఎక్కువ ప్రాధాన్యత ఈసారి మనకి డిఫెన్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఇస్తున్నారండి. సో డిఫెన్స్ అంటేనే మనకి స్ట్రెంథనింగ్ ద సెక్యూరిటీ. సో సెక్యూరిటీని స్ట్రెంథన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మనకి సిచ్యువేషన్స్లో అటు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా ఇప్పుడు మనకి ఒక టైప్ ఆఫ్ థ్రెట్ని ఇస్తున్నాయి కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సో రేపు ఉదయం డిఫెన్స్ ఎక్విప్మెంట్స్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి సో గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ సేఫ్టీ ఫస్ట్. సో అందులో భాగంగా గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ డిఫెన్స్ లైక్ 5,98,000. ఓకే, సో ఇది మనకి మేజర్గా 6th పిల్లర్ అండి, ఫిజికల్ మ్యాటర్స్. ఓకే, సో బడ్జెట్లో దెర్ ఆర్ 6 pillars. Actually. So what are the 6 pillars? ఎస్, జనరల్గా మనకి బడ్జెట్ అనేది ఈసారి 26-27 బడ్జెట్ అనేది ఫోకస్డ్ ఆన్ 6 pillars. సరే మీరు గమనిస్తే ఆ 6 pillars ఇక్కడ మీరు గమనిస్తే సస్టైనింగ్ ఎకనామిక్ గ్రోత్, strengthening the foundation of growth, people-centric development, trust-based governance, ease of doing business and ease of living, and physical matters. ఇంతవరకు మనం ఇది చూసాం, 6th pillar చూసాం, physical matters. ఓకే, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్, హౌ ద గవర్నమెంట్ ఎర్నింగ్స్ అండ్ హౌ ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ అనేవి మనం చూసాం కదా. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ మనం ఇది చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క పిల్లర్ని ఒక్కొక్క వీడియోగా చేద్దాం, ఎందుకంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ పిల్లర్ అనేది మనకి టైప్ ఆఫ్ లెందీ వీడియో అవుతుంది కాబట్టి సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వి విల్ డూ ద ఫస్ట్ పిల్లర్, అలాగే నెక్స్ట్ వీడియోలో సంథింగ్ ఆఫ్ సెకండ్. సో ఇలా మనకి ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క వీడియో ద్వారా చేసుకుంటే సో ఖచ్చితంగా బడ్జెట్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో జనరల్గా మీరు ఇవన్నీ కూడా మీరు PIBలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే జ్ఞాన అకాడమీ యాప్లో కూడా మీకు ఈ యొక్క కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ యొక్క డౌన్లోడ్ డాక్యుమెంట్ కూడా లభిస్తుంది. యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్. ఓకే, సో ఎస్ గైస్, దిస్ ఈజ్ వాట్. సో బడ్జెట్ పార్ట్ 1లో మనం ఫిజికల్ సంబంధించిన ఆర్థిక సంబంధించి ఒక స్టాటిస్టిక్స్ చూసాం. ఇందులో గవర్నమెంట్ రిసీప్ట్స్ ఏంటి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఏంటి చూసాం. సో ఫిజికల్ డెఫిసిట్ ఏంటి, రెవెన్యూ డెఫిసిట్ ఏంటి, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూస్తూ మనం ముందుకు వెళ్ళాం. ఓకే, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది సెషన్. సో నెక్స్ట్ క్లాసెస్లో మనకి నెక్స్ట్ 5 pillars కూడా కంటిన్యూ చేద్దాం. అలాగే వాట్ ఆర్ ద 3 కర్తవ్యస్. ఓకే, ఈ సంవత్సరం బడ్జెట్లో 3 కర్తవ్యస్ ఏంటి అని అడుగుతారు ఫ్రెండ్స్. ఎస్, ఫస్ట్ కర్తవ్యం వచ్చేసి మనకి యాక్సలరేట్ అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక అభివృద్ధిని మనం సస్టైన్గా సుస్థిరంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, నాట్ రెగ్రెసివ్ వే.
అలాగే సెకండ్ కర్తవ్య ఫుల్ఫిల్ ఆస్పిరేషన్స్ టు ఆఫ్ ఆల్ అవర్ పీపుల్. మన దేశంలో ఉండే ప్రజల యొక్క కోరికల్ని నెరవేర్చడానికి సో గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, అండ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఒకరికి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ ద్వారా వన్ కెన్ గెట్ సమ్ మినిమం స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకే, ఆ తర్వాత థర్డ్ కర్తవ్య వచ్చేసరికి విజన్ ఆఫ్ సబ్కా సాత్ సబ్కా వికాస్. అందరి యొక్క సహకారంతో, అందరి యొక్క వికాసం, అందరి యొక్క సహకారంతో మనం కార్పొరేట్గా డెవలప్ అవ్వాలి. సో మనకి పీపుల్ కార్పొరేషన్ ఇస్ నీడ్ ఆఫ్ ది అవర్ టు బి అచీవ్ ద స్టేటస్ ఆఫ్ వికసిత్ భారత్ బై 2047 అండి. సో 2047కి మనం డెవలప్డ్ అవ్వాలి అంటే సబ్కా సాత్, అందరి యొక్క సహకారం ఖచ్చితంగా అవసరం. సో పీపుల్ కాంట్రిబ్యూషన్ ఇస్ నెసరీ. సో దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ గివింగ్ ద బెస్ట్ టు ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ పీపుల్ ఆస్పిరేషన్స్. సో ఇది ఒక గవర్నమెంట్ యొక్క ఫోకస్ ఆన్ పూర్, అండర్ ప్రివిలేజ్ అండ్ డిసడ్వాంటేజ్డ్ పీపుల్. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలని, అండర్ డెవలప్డ్ స్టేట్స్ని ముఖ్యంగా డెవలప్ చేయాలని ఫోకస్ చేస్తుంది. సో టు ఇన్లైన్ దిస్ అంటే ఈ బడ్జెట్ 26-27 అనేది ఇన్లైన్ విత్ వికసిత్ భారత్ స్లోగాన్ అని చెప్పి ప్రధానమంత్రి మోడీ కూడా సో వివరించడం జరిగింది. ఓకే, సో ఇది మనకి ఒక షార్ట్ వీడియో రిగార్డింగ్ బడ్జెట్ పార్ట్ 1 రిగార్డింగ్ స్టాటిస్టిక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ యూ ఇన్ అనదర్ వీడియో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి కోర్సెస్ కావాలన్నా జ్ఞాన అకాడమీ ఈజ్ ప్రొవైడింగ్ యూ. సో మీకు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, యాజ్ వెల్ యాజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సో ఛానల్ని ఓకే ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.